అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. సుగంధ ద్రవ్యాలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి ప్రతి ఒక్కళ్ళ వంటింట్లో ఉండే వంట పదార్థాలే. ఇది 1, 2 కాదు, అందరికీ తెలిసినట్టే, అందరికీ తెలిసినయే ఒక 8, 9, 10 వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వంటింట్లో ప్రతి ఒక్క స్త్రీ వాడేటివేవి. ఎందుకంటే మనకి బిర్యానీ వండాలన్నా, మసాలా కర్రీలు చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ సుగంధ ద్రవ్యాలు అనే కన్నా మసాలా దినుసులు అంటే మన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇట్లా మనం ఎక్కువ మసాలా దినుసులే అంటాము. ఏమన్నా చికెన్ బిర్యానీలు కానివ్వండి, ఏం చేసుకోవాలన్నా సరే మనకి ఈ మసాలా దినుసులనే ఉండాలి. వీటి వల్ల మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే కర్రీస్లోనో, బిర్యానీలోనో, లేకపోతే దేనికన్నా చిన్న వాటికి వాడతాం అనుకుంటాం. కానీ వీటి వెనకాల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అది చెప్పడానికి అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చినాను. ఈరోజైతే మనం లవంగాల గురించి మాట్లాడుకుందాము. లవంగాల్లోని యూజినల్, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను, రోగనిరోధక శక్తిని మెరుగుదల చేస్తాయి. చూసారా, లవంగాలు మనం చూడడానికి చిన్న పువ్వులాగా చిన్నగా ఉంటుంది, కానీ దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయన్నమాట. యూజినల్లు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, రోగనిరోధక శక్తిని మెరుగుదల చేస్తాయి. రోగనిరోధక శక్తి అంటే ఈ రోగనిరోధక శక్తి ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే మన ఈ రోగం నిరోధిస్తుంది అన్నమాట. నిరోధించి మనకి శక్తిని అనేది ఇస్తూ ఉంటుంది. సో వీటి వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయనంటే లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు. ఇది కామన్గా చాలామందికి తెలుసు. అంటే చాలామంది వాడతారు ఇట్లని. ఇళ్ళల్లోని ఎవరికన్నా పళ్ళు నొప్పి వచ్చినా, లేకపోతే చిగుర్లు ఉబ్బినా, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వాపులైనా ఇట్లా అయినా కూడా లవంగాలు నోట్లో పెట్టుకొని అంటారు. ఎందుకు మనమంటే ఇప్పుడు ఇవన్నీ మనం వాడడం మానేసాం. కానీ మన వాళ్ళ అమ్మమ్మల కాలంలోకి వెళ్తే మనకున్నన్ని సౌకర్యాలు వాళ్ళకి లేవు. పేస్టులు కానివ్వండి, సబ్బులు కానివ్వండి, ఏం లేవు. అంతా నాటు వైద్యం అంటే ఇవే వాడడం. ఎవరికన్నా ఏమన్నా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళకి చేసిన వైద్యం ఇప్పటికీ కొంతమంది వాడుతుంటారు. కొంతమంది ఏంటంటే వెంబటే హాస్పిటల్కి పరిగెడతారు. కానీ వీటి వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి అన్నమాట. అమ్మమ్మల కాలంలో ఏమన్నా అయిందంటే ఇలాంటి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇంట్లోనే హోమ్మేడ్ ట్రీట్మెంట్ అంటారు కదా, అట్లా హోమ్మేడ్ ట్రీట్మెంట్ చేసేసుకునేవారు అన్నమాట. ఇప్పుడైతే మనకి అనేది వీధికి ఒక హాస్పిటల్ ఉంటుంది. మనకి ఎంత చిన్న గాయమైనా ఏమైనా సరే రప్పని పరిగెట్టుకుని పోతాం అన్నమాట. పోయి అక్కడ వేలు ఖర్చు చేస్తాము. అట్లా కాకుండా ఇది లవంగాలతోని దంతాల నొప్పి, చీరల సమస్యలు, యూజినల్ వల్ల నొప్పి తగ్గిస్తుందంట. చూసారా, దంతాల నొప్పి, చిగురుల నొప్పి ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఎవరికైనా సరే పళ్ళ చిగురులు ఉబ్బినా సరే, పిప్పలు ఉన్నా, పళ్ళు పోటు వచ్చినా కూడా ఈ లవంగాలు అనేవి మనం నోట్లో వేసుకుంటే అది ఊరుతూ ఉండి దాని రసం అనేది పళ్ళల్లోకి వెళ్ళి అది క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఇంకొకటి జీర్ణక్రియ, గ్యాసు, అజీర్ణం వంటి సమస్యలను తగ్గుతాయి. జీర్ణ ఎంజైమ్స్లను ఉత్పత్తి పెంచడంలోని సహకారపడుతుంది. ఇదేంటంటే మనం భోజనం చేసిన తర్వాత చాలామందికి స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. లేదంటే ఎవరికైనా కొన్ని హ్యాబిట్స్ ఉంటే కొంతమంది ఆకేసుకుంటారు, లేకపోతే స్వీట్స్ తింటారు, కొంతమంది ఫ్రూట్స్ కూడా తింటారు. ఇలా కాకుండా మనం అన్నం తిన్న తర్వాత అది పొద్దున్నైనా, మధ్యాహ్నమైనా, నైట్ అయినా, ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కళ్ళు అన్నం తిన్న తర్వాత ఒక 3 లవంగాలు మనం నోట్లో వేసుకున్నాం అనుకోండి, వాటి వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మంచిగా మెరుగుపడుతుంది అన్నమాట. ఇది చాలా సైన్స్ పరంగా కూడా నిరూపమైంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే రోగనిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట. ఇక మధుమేహం, రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చూసారా, రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రణ అంటే వీటి వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది అన్నమాట ఈ లవంగాలు అనేది. ఇక వాపు, లవంగాల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి, కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయంట. ఇది చూసారు, ఇక్కడ ఏమన్నా వాపు వచ్చినా కూడానంట వాపుల వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ వాపును తగ్గించి కీళ్ళ నొప్పిని కూడా తగ్గిస్తాయంట. అంటే మనం వేసుకునే మెడిసిన్స్ కన్నా ఇవి హోమ్మేడ్ అన్నమాట. హోమ్మేడ్ ఎంత బెటర్ చూడండి, వాపులు తగ్గుతాయి. మళ్ళనేమో ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. ఇక
నోటి ఆరోగ్యం ఇదైతే చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఎందుకంటే నోటి దుర్వాసన తగ్గిస్తాయి, నోటి పూత హానికర బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది. నేను చెప్పాను కదా ఇందాడ, మనకి చాలామందికి ఎట్లా అంటే పాపం ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఏం చేసినా సరే వాళ్ళకి కొంతమందికి నోట్లో దుర్వాసన అనేది వస్తుంటుంది. అది వాళ్ళకి పాపం ఎన్ని చేసినా పోదు. అలాంటి వాళ్ళు ఇలాంటి యాలకులు ఒక 2-3 నోట్లో వేసుకున్నారనుకోండి, వీటి వల్ల మీకు ఏమన్నా చెడు బ్యాక్టీరియా ఉన్నా పోతుంది, ఆ దుర్వాసన పోతుంది, మంచిగా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక నోటి పూతలు వస్తాయి కొంతమందికి, చిన్న చిన్న పొక్కులు ఇట్లా వచ్చి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అది హీట్ వల్ల వస్తుంది. ఇట్లా ఇవి తీసుకున్నా కూడా అవి క్లియర్ అయిపోతుందంట. ఇక మెయిన్ ముఖ్యంగా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అన్నమాట. చూసారా, జుట్టు పెరుగుదల, తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గిస్తుందంట. జుట్టు పెరుగుతుందండి. ఇప్పుడైతే నేను ఎప్పటి వరకు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాం. చాలా జుట్టు పెరగడానికి చాలా రకరకాలు ఉన్నాయి, కానీ లవంగాల వల్ల జుట్టు పెరుగుతుందని నేను ఫస్ట్ టైం వింటున్నాను. తర్వాత తలనొప్పి, కీళ్ళ నొప్పి తగ్గిస్తుందంట. చూసారా, ఒక్క లవంగం వల్ల, మనం తీసుకునే లవంగాల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది నాకు తెలిసి చాలామందికి తెలియదు. చాలామందికి తెలియక ఓన్లీ వంటల్లోకే వాడుతుంటారు. అంటే అలాగని అందరికీ తెలియదని నేను అనట్లే, కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఎవరికి తెలుసు, ఎవరన్నా ఇళ్లల్లోనే ముసలి వాళ్ళు ఉంటే ఆ ముసలి వాళ్ళు చెప్తారు, ఇలాంటివి చెప్తారన్నమాట. ఇట్లా పన్ను నొప్పి వస్తుంది అమ్మమ్మ, లేదా నాయనమ్మ, బామ్మ పన్ను నొప్పి వస్తుంది అంటే ఆ యాలకులు వేసుకో, లవంగాలు వేసుకో, హోమ్ మేడ్ ఉన్నాయి కదా అవి వాడండి అంటారు. కానీ ఈ కాలం వాళ్ళు వెంబట హాస్పిటల్కి పరిగెడతారు. చూసారు, ఇన్ని ఉన్నాయి. మనం ఈరోజు ఓన్లీ లవంగం గురించి చెప్పుకున్నాం, కానీ అసలు ఈ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే సుగంధ ద్రవ్యాలు అనే కన్నా నేను చెప్పాను కదా, ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అసలు ఇవి ఎక్కడ పుట్టాయి మీకు తెలుసా? ఇది పుట్టింది ఎక్కడ, ఎలా ఉత్పత్తి అయింది, ఏంటి, అసలు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కటి రేపు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.